అప్పులకు సంబంధించి జగన్ చెప్తున్న లెక్క నిజమా, బాబు చెప్తున్న లెక్క నిజమా? ఎవరికి వాస్తవాలు అక్కర్లేదు, పేపర్ ఫిగర్లు అక్కర్లేదు, ఎవరి లెక్కలు వాళ్ళయ్యే. 14.25 లక్షల కోట్ల అప్పని అప్పట్లో చెప్పారు, తర్వాత 9.75 లక్షల కోట్లని ఇంకోసారి చెప్తున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 7.21 లక్షల కోట్లు అని చెప్తున్నారు, బడ్జెట్లో చూపెట్టినటువంటిది అన్నటువంటిది. అంతకుముందు ఉన్నటువంటి అప్పులు లెక్కలు ఇవన్నీ నడుస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మీడియా పరంగా చూసుకుంటే మీడియా లేని లోటు, ప్రింట్ మీడియా ఓన్లీ సాక్షి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఓన్లీ సాక్షి, ఇది తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరేమీ లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 2 పత్రికలు 4 టీవీ ఛానళ్లతో కలిసి ఉన్నటువంటి సిచ్యుయేషన్, ఇవన్నీ చెప్పేటటువంటిది ఎక్కువ రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇది జగన్కి అతిపెద్దదైనటువంటి లోటు. ఎంత చెప్పినా వాస్తవాలు పేపర్ల మీద ఉండేది, చెప్పే మాటకి ఉండేటటువంటి దాంట్లో మేము నమ్మినటువంటి లేదా మాకు ఈ మీడియాలో వచ్చేటటువంటి వార్త నిజమని నమ్మేటటువంటి సిచ్యుయేషన్లో భవిష్యత్తు అలాగే ఉంటుంది.